డైలీ టేస్ట్ ది డైలీ. సింహాచలం నరసింహస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అత్యంత విశిష్టమైన పగల్పత్తు వేడుకలు అత్యంత వైభవంగా మొదలయ్యాయి. విశాఖ జిల్లా సింహాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే అత్యంత విశిష్టమైన పగల్పత్తు వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా స్వామివారిని పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య మనోహరంగా అలంకరించారు. సాధారణంగా రాత్రి వేళల్లో నిర్వహించే ఏకాంత సేవలు, అలంకారాలను ఈ ఉత్సవాల సందర్భంగా పగలే నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి సన్నిధిలో ఆళ్వార్లు రచించిన పాసురాలను భక్తి శ్రద్ధలతో పఠించారు. ఇక పగల్పత్తులో స్వామివారి దివ్యమంగళ స్వరూపం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. గోవింద నామస్మరణతో సింహగిరి గిరి ప్రదక్షిణ మార్గం మార్మోగింది. స్వామివారి ఈ విశేష రూపాన్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ముందు 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల పాప నివారణ, సుఖశాంతులు చేకూరుతాయన్నారు ఆలయ అర్చకులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.